ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కేసు అంటూ సిట్ చేస్తున్న విచారణ ఎక్కడ మొదలెట్టారో, ఎక్కడ ముగించాలో వాళ్ళకే క్లారిటీ లేదు అనే చర్చ జరుగుతూ ఉంది. అండ్ అదే సమయంలో ఇందులో చాలామంది నిందితులు నెల నుంచి జైల్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ కొందరికి డిఫాల్ట్ బెయిల్స్ రావాలి. మరి కొందరిని ఏ గ్రౌండ్స్ మీద జైల్‌లో కంటిన్యూ చేస్తున్నారు అనేది కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఈ మద్యం కేసులో అరెస్టులకు సంబంధించి ఒక కీలకమైన బెయిల్ మంజూరైంది. అరెస్టు జరిగిన తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ బెయిల్. మద్యం కేసులో ఫస్ట్ బెయిల్. ఇందులో A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి, ఆయన సన్నిహితుడని, పిఏ అని, రైట్ హ్యాండ్ అని దిలీప్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారట. ఆయన ఎక్కడికో పారిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ముందు విచారణకు హాజరయ్యకే వచ్చారు. రాజ్ కేశిరెడ్డి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే, రాజ్ కేశిరెడ్డిని ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు పారిపోతుంటే అన్నారు. ఈ దిలీప్ అనే ఆయన్ను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తే ఆయన పారిపోతుంటే పట్టుకున్నారు అన్నారు. ఆయన అరెస్ట్ చేసింది May 1. అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దిలీప్ దగ్గరే ఉంది. మొత్తం దొరికిపోయింది. జగన్ దొరికిపోయాడు, అందరూ దొరికిపోయారు. తీగలాగితే డొంకంత కదులుతోంది. దిలీప్ దగ్గర మొత్తం సమాచారం ఉంది అని ఎన్ని బ్రేకింగ్లు, ఎన్ని కథనాలు. May 1 అరెస్ట్ చేశారు. May 1 అంటే మే, జూన్, జూలై, ఇది ఆగస్టు 29, 118 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన 118 రోజులు జైల్లో ఉన్నారు. ఈరోజు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో ఈ కేసులో ఉన్న వాళ్ళకి 1 by 1 బెయిల్ వచ్చేస్తుంది. ఇంకా ఈ మద్యం కేసు అనేది ఏదైతే ఉందో ఇంక ఇది ముగిసిన అధ్యాయమే కావచ్చు. ఇంకా దీంట్లో ఇంతకుమించి వీళ్ళు ఏదో ప్రచారానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు అయితే ఉపయోగపడింది. ఇంకా అంతకుమించి ఇంకేమైనా తెలిసేది ఉంటుందో తెలియదు, మనకు తెలియదు. కానీ ఇక ఇందులో బెయిల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఈయనకు బెయిల్ ఇచ్చారు, రాబోయే రోజుల్లో వరుస పెట్టి అందరికీ బెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ ఎన్ని రోజులు అని బంధించలేరు కదా, ఎన్ని రోజులని నిర్బంధించలేరు కదా. అండ్ ఇందులో బెయిల్ రావడానికి కాసిన టైం పడుతుందేమో, నెలన్నర అనుకున్న వాళ్ళు మధ్యంతర బెయిల్స్ అని కొందరు అప్లై చేశారు. దాని మీద కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సో ఒకటైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది, సిట్టిగా మద్యం కేసులను ఏదో విధంగా ఫ్రేమ్ చేసి ముగింపుకి తీసుకురావడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదేమో వీళ్ళకని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దిలీప్ని అరెస్ట్ చేసిన మొత్తం ఉందన్నారు. 118 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం దొరికింది ఆయన ద్వారా, ఏం తేల్చారు ఆయన ద్వారా, ఏం ఫైండ్ అవుట్ చేశారు? ఏం లేదు కదా. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. ఈరోజే బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు, గురువారం ఈరోజే ఇచ్చింది.